నమస్కారం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక పాట గుర్తు తెచ్చుకుంటున్నాను. రచించింది త్యాగరాజస్వామి గారు, రాగం కళ్యాణి. దాంట్లో ఒక పదాన్ని మాత్రం నేను మార్చి పాడుకుంటున్నాను. నిధి చాలా సుఖమా, దేవుని సన్నిధి సేవ సుఖమా, నిక్కముగ తెల్పు మనసా, నిధి చాలా సుఖమా. రాముని సన్నిధి సేవ సుఖమా, నిక్కముగ తెల్పు మనసా, నిధి చాలా సుఖమా. త్యాగరాజు గారు రాసిన ఈ పాటలో ఆయన రాముని అంటే నేను దేవుని అని మార్చుకొని రాసుకున్నాను. ఎందుకంటే మనలో చాలామంది దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉంటారు, రాముడిని నమ్మేవాళ్ళు కొంతమంది. అందరికీ పనికొస్తుందని ఈ మార్పు చేశాను. దానికి త్యాగరాజ స్వామి క్షమించాలి, రాముడు క్షమించాలి. ఈరోజు 80వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. నేను ఒక స్టార్క్ రియాలిటీ పొద్దున గమనించింది గుర్తొచ్చి మాట్లాడుతున్నాను. రోడ్డుకి ఒకవైపున చిరిగిన గౌన్ వేసుకొని ఒక పాప జెండాలు అమ్ముతోంది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. ఒక ఆసామి దయచేసి ఆ ఫ్లాగ్ను కొని తన డాష్ బోర్డు మీద అలంకరించుకుంటున్నాడు. ఇది మన ఇండియా. గొప్ప పేద మధ్య ఉన్న వ్యత్యాసం. ఇది ఎప్పటికీ కరిగిపోదు. కమ్యూనిస్టులు చాలా ప్రయత్నం చేశారు, వాళ్ళ రాజ్యాలే కరిగిపోయినాయి, కానీ ఈ డిఫరెన్సెస్ కరగలేదు. కానీ ఇంత స్టార్క్ డిఫరెన్సెస్ మాత్రం ఉండడం సమాజానికి మంచిది కాదు. దీనికి కారణం కనుక్కోవడానికి కొన్ని వేల మంది ఎకనమిస్టులు, కొన్ని వేల మంది రాజకీయ నాయకులు గరీబీ హటావో, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాం. కానీ ఈ అసమానతలు మాత్రం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. దీన్ని గినీ కోషెంట్ అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. 0 ఇండెక్స్ ఉన్న దేశాలు సంపదని సమానంగా అన్ని సిటిజన్స్ మధ్య పంచిన కంట్రీస్ 0 ఉంటాయి. 1 ఉండే కంట్రీస్ విపరీతమైన అసమానత, గొప్ప పేదకి. మన ఇండియా 0.25, 0.3 మధ్యలో ఉంది. అమెరికా 0.42, 0.45లో ఉంది. అంటే అసమానత ఇండియాలోనే తక్కువ అమెరికా కంటే. కానీ మన మీద ఎక్కువ అందరూ విరుచుకుపడుతుంటారు. పైగా వాళ్ళంతా మనకు దానం చేస్తుంటారు. వాళ్ళ దగ్గర పేదవాళ్ళు ప్రతి రోడ్డు కార్నర్లోనూ గిటార్ పట్టుకొని వాయిస్తూ అడక్క తినే భిక్షగాళ్ళు న్యూయార్క్ సిటీలో కూడా ఉన్నారు. హోమ్లెస్ అక్కడ కూడా ఎక్కువే ఉన్నారు. అది వేరే సంగతి, అదంతా రాజకీయాల్లోకి రాకూడదు మనం. కానీ ఇంత వ్యత్యాసాలు ఎందుకు కనపడుతున్నాయంటే, ధనికులు సరిగా ధనం ఆర్జిస్తే దానివల్ల అసమానతలు ఎక్కువగా ఉండవు. సరిగా ఆదాయం చేసుకునేవాళ్ళు ట్యాక్సులు కడతారు, న్యాయంగా పనిచేస్తారు. కానీ అడ్డగోలుగా సంపాదించేవాళ్ళు ట్యాక్సులు కట్టరు. ఆ ట్యాక్సులు పేదవాళ్ళ డబ్బు. ట్యాక్స్ ఎగ్గొట్టే వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్, లంచగొండి ప్రభుత్వ ఉద్యోగులు, కరప్ట్ పొలిటీషియన్స్, ఈ 3 జాతుల వల్లనే ఈ వ్యత్యాసం. ఈ అసమానతలు రావడానికి ఇంకో కారణం ఏంటంటే, మనం నీతి శాస్త్రం పిల్లలకి చెప్పడం ఎన్నాళ్ళ క్రితం మానేశాం. కారణాలు చాలా ఉండొచ్చు. ఎందుకంటే నీతి శాస్త్రంలో చాలా పురాణ కథలు చెప్పడం, లేకపోతే పంచతంత్ర కథలు చెప్పడం, అవి హిందూ ఓరియంటెడ్ అని చెప్పని అబ్జెక్షన్స్తో ఆ నీతి శాస్త్రాన్ని తీసేశారు క్రిస్టియన్ స్కూల్స్లో.
ఈసప్ ఫేబుల్స్ అయినా ఉండేవి, అవి కూడా మానేసాం. అరేబియన్ నైట్స్లో అడపదడప న్యాయం, నీతి, ధర్మం గురించి మాట్లాడతారు. ఆ కథలు చెప్పుకోం, పంచతంత్ర చెప్పుకోం, పురాణాలు చెప్పుకోం. కానీ a+b² = a²b² + 2ab అది మాత్రం మనం కట్టతా చెప్పుకుంటాం, చదువుకుంటాం. అట్లని మ్యాథ్స్లో మనం ఏం పండితులం కాదు. నీతి శాస్త్రం పోయింది, మామూలు శాస్త్రాలు లేవు. స్కూల్ కరికులంలో మళ్ళీ నీతి శాస్త్రం కొద్దిగా ఇంట్రడ్యూస్ చేసి, నిధి చాలా సుఖం కాదు, రాముని సన్నిధి, దేవుని సన్నిధి ముఖ్యం, దేవుడికి మొక్కం చూపించుకోవాలి అనే యాంటీ కమ్యూనిజం మాటలు చెప్పి పిల్లల్ని మంచి మార్గం వైపు చూపించాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది.